కార్యములు చూశారు. అందుకే ఇక్కడ అంటున్నాడు 105:3-4 వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించెదరు అంటున్నాడు. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అంటున్నాడు. 2 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాము, క్లుప్తంగా మనము తెలుసుకున్నామండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఏం చేయాలంట? అతిశయించుడి, అతిశయించుడి, ఆనందించాలి. ఎవరిని బట్టి? దేవుని నామమును బట్టి. చూడండి, భౌతికమైన తల్లిదండ్రుల యొక్క పేరును బట్టి మనము అతిశయిస్తామా లేదా? ఆనందిస్తామా లేదా? ఆనందిస్తాం, అతిశయిస్తాం కదా. మా నాన్న అంత బలాఢ్యుడు, మా నాన్నకి ఇంత పేరుంది, అంత పేరుంది అని మనం అనేకమైన విషయాలలో మన తల్లిదండ్రులు బట్టి, మన యొక్క బంధు జనాంగాన్ని బట్టి, మరి అధికారులను బట్టి కానీ, మరి ఒక గౌరవనీయులైన ఒక వ్యక్తులను బట్టి కానీ మనము అతిశయిస్తాం. ఎందుకంటే మంచి పనులు చేస్తారు అని. మంచి పనులు చేసినప్పుడు వాళ్ళకు ఒక బిరుదులు ఉన్నప్పుడు ఆ బిరుదును బట్టి అతిశయిస్తాం, కానీ మనం గర్వంగా ఫీల్ అవుతాం, అలాగే సంతోషిస్తాం. అయితే భౌతికమైన ఇటువంటి జనాంగం పట్ల మరి ఎంత అతిశయిస్తామే, ఎంత ఆనందిస్తామే, మరి అంతకన్నా గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు బట్టి చేయి దేవుని యొక్క నామమును బట్టి అతిశయించుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? అతిశయించుడి. ఏమి కార్యాలు చేసిన దాన్ని బట్టి అతిశయించాలంటే పైన అంటున్నాడు, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయండి. చూడండి, మనుషులు చేసే కార్యముల కన్నా దేవుడు చేసే కార్యములు ఆశ్చర్యం అంట. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరపడవు. అటువంటి కార్యములు మరి దేవుడు చేశాడు కదా. ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు, రహదారిగా మరి ఆరిన నేలగా నడిపించి 6 లక్షల కాల్బలాల పైన మరి దేవుడు మరి నడిపించాడు కదా. బండను చీల్చగా జీవజలములు అంటే కాకు నీరుని దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఎంత అద్భుతమైన కార్యములు దేవుడు చేశాడు కదా. రక్తస్రావం కలిగిన స్త్రీలని మరి స్వస్థపరిచాడు, గురుడి వారిని ముట్టాడు, వాళ్ళకి వెలుగునిచ్చాడు, చూపునిచ్చాడు కదా. మరి గుడ్డి వారిని లేవనెత్తాడు. కొత్త నిబంధనలో కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు, మరి ఎన్నో గొప్ప గొప్ప కార్యములు మనుషులు చేయలేనివి దేవుడు చేయగలిగినప్పుడు అవి ఆశ్చర్యము. ఎలా కనబడుతున్నాయి? ఆశ్చర్యము. అందును బట్టి ఆయనకు ఒక నామం ఉంది. ఏమున్నది? ఒక నామం ఉంది. ఆ నామమును బట్టి అతిశయించుడి. ఏం చేయాలి? అతిశయించాలి, ఆనందించాలి. మనుషుల మీదే కాదు మన యొక్క ఆనందం, మనుషులు బట్టే కదా మన యొక్క అతిశయం. దేవుని బట్టి కూడా మనకు ఒక అతిశయం ఉండాలి, ఒక ఆనందం ఉండాలి. ఆ ఆనందం ఉన్నప్పుడు, ఆ కార్యములు మనం పొందుకున్నప్పుడు, ఆ కార్యములు మనం చదివినప్పుడు మనకి మన హృదయంలో ఏం కలుగుతుందంటే సంతోషము కలుగుతుంది. ఏం కలుగుతుంది? సంతోషం. ఇటు సంతోషము లేకుండా ఏడుస్తూ కూర్చుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు, నిందలు, అవమానాలు ఏవైనప్పటికీ మన జీవితంలో ఉన్నా కూడాను వాటిలన్నింటినీ మనం పక్కన పెట్టి మనము దేవుని బట్టి మనం ఆనందిస్తాం. ఆయన యొక్క పరిశుద్ధమైన కృపను బట్టి మనము ఆనందిస్తాం. ఎప్పుడైతే దేవుని యొక్క హృదయానికి మన హృదయంలో చోటిస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఒక సంతోషం. ఎప్పుడైతే ఆయన యొక్క కార్యములు మనం రుచి చూస్తామో, ఆయన బట్టి మనం అతిశయిస్తాము, దేవుని కూడా మనం వెతుకుతాం. ఎవరిని వెతుకుతాం? దేవుని వెతుకుతాం. అందుకే ఇక్కడ యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తున్నారు. యెహోవాను బట్టి ఆయన వెతుకుతున్నామా? తప్పిపోయిన కుమారులు మనం వెతుకుతున్నాము కదా. బిడ్డలు మనం వెతుకుతుంటాం. మన పిల్లలు మనకు చెప్పకుండా వెళ్ళిపోతుంటే వెతుకుతుంటాం. అరే, చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావు, నేనెంత గాబరా పడ్డాను, నేనెంత టెన్షన్ పడ్డాను, నాన్న ఏం సమాధానం చెప్పాలి,
ఎన్నో మనము వాళ్ళకు ఒక భయాలు మనం పెడతాం కదా. భౌతికమైన మన యొక్క బిడ్డల గురించి కావచ్చు, మన యొక్క బంధుమిత్రులు కావచ్చు, ఎవరినైనా కావచ్చు, మనం వెతుకుతుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, మరి దేవుని కూడా వెతకాలంట. దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఎలా చూస్తున్నాడు? ఆకాశం నుండి పరిశీలించి చూస్తున్నాడు. వెతుకుతున్నామా? వెతుకుతున్నట్లయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధి అంతా కూడా ఎలా ఉంటుంది? నిండిపోతుంది కదా, నిండిపోతుంది. మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, దేవుని ప్రతినిత్యము మనము వెతకాలి. ప్రతినిత్యము దేవుణ్ణి మనము ఆరాధించేవారంగా ఉండాలి. ప్రతినిత్యము మనము దేవుణ్ణి మనము మహిమపరిచేవారు ఉండాలి. అందుకే యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అంటున్నాడు. హృదయమందు సంతోషించుదురుగాక. దేవుణ్ణి వెతకనప్పుడు, లోకాన్ని వెతుకుతున్నప్పుడు, లోకం ఒకరోజు నీ యొక్క హృదయంలోకి అపవాది యొక్క క్రియలు పంపించినప్పుడు ఒకరోజు ఖచ్చితంగా ఏడవలసిన పరిస్థితి వస్తుంది. అది ఖచ్చితం. ఎందుకు ఏడవలసిన పరిస్థితి వస్తుందంటే, పాపము మధ్యలో ఒక అక్షరం ఎత్తేస్తే పాము అయిపోతుంది. ఆ పాము కాటేసినప్పుడు ఏమవుతుంది? మరణము, బాధ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, ప్రతికూలమైన పరిస్థితి, క్షణికపాఠమైన ఆవేశాలు, క్షణికపాఠమైన ఆనందాలు, క్షణికపాఠమైన యొక్క తలంపులు కదా. ఇవన్నీ కూడా మనకి శాశ్వతం కావు. ఇవే శాశ్వతమనికని లోకములకు వెళ్ళిపోతున్నారు. ఇదే మనకి మంచి అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఒక టైం, ఒక సమయము బాధపడాల్సిన పరిస్థితి అనేది మరి ఖచ్చితంగా వస్తుంది. మరి అది రాకముందే దేవుణ్ణి వెతకాలంట. మనం ఏంటి? అది రాకముందే దేవుణ్ణి వెతకాలి. వెతుకుతున్నామా? అయ్యా నేను వెతుకుతున్నాను, అయ్యా నేను వెతుకుతున్నాను ప్రభా. ఎవరైతే మీరు వెతకాలని అనుకుంటున్నారు, ఈ క్షణం నుండి మీరు వెతకండి దేవుడు. ఈ క్షణం నుండి దేవుణ్ణి ఆరాధించండి. ఈ క్షణం నుండి దేవుణ్ణి మీరు మహిమపరచండి. నేటి రక్షణ దినం అంటున్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడు? 4వ వచనం, సంతోషం కావాలంటే ఆయన వెతకాలి. యెహోవాని వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అంటున్నాడు. చూడండి ఇక్కడ ఎట్లా వెతుకమంటున్నాడు అని అంటే, యెహోవాని వెతికినప్పుడు హృదయమందు మొట్టమొదటి ఏమొస్తుందంట? సంతోషం వస్తుంది. ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. యెహోవాని వెతుకుడి అని అంటే ఆయన బలమును వెతుకుడి అంటున్నాడు. ఆయన బలాన్ని, ఆయన శక్తిని మనము పొందుకుంటున్నామా అంటే చూడండి, ఆయన బలం అంటే ఏమనుకుంటున్నాడు? ఆయన బలము చూడండి ఒక శక్తితో కూడినది, ఒక ఆశ్చర్య కార్యములు చేయగలిగినది. అయ్యా నీ మాట మాత్రమే సెలవిస్తే చాలు ప్రభా, మరి నా కుమార్తె స్వస్థ పొందుతుంది. నువ్వు మాట మాత్రమే సెలవు. ఆయన మాటలో ఏమున్నదంట? శక్తి ఉన్నది. అంటే ఆ శక్తి ఈ లోకానికి పంపించినప్పుడు, ఆ ఆత్మను పంపించినప్పుడు, ఆ ఆత్మను నువ్వు పొందుకుంటున్నావు. ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని అంటున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎవరి పిల్లలమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని యొక్క జనాంగమై ఉన్నాం. దేవుని జనాంగం అయినప్పుడు ఆయన బలముని వెతకాలి. మనం ఏం వెతకాలి? ఆయన బలాన్ని వెతకాలి. ఇంకా ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. నిత్యము అంటే ప్రతి యొక్క సమయం కావచ్చు, ప్రతి దినము కావచ్చు, ప్రతి సెకండ్ కావచ్చు, ఎప్పుడు మనం ఎంత పని చేసుకున్నా, ఎన్ని శ్రమలు, ఎంత పని పాటలలో ఉన్నా కదా, ఎంత ప్రయాసలో ఉన్నా మన యొక్క హృదయంలో ఒక స్థానము దేవుని యొక్క వాక్యానికి, దేవుని వెతికేదానికి ఇవ్వాలి. అంటే ఆ సమయంలో నువ్వు దేవుని స్తుతించు. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యమును విను. నీకు టైం ఉన్నప్పుడు చెప్పబడిన వాక్యమును నెమరు వేసుకో కదా. నీ పని మాట మానసి కూర్చోమని చెప్పట్ల. దేవుడికి ఇవ్వవలసిన టైం నువ్వు ఇవ్వాలి. వారానికి నియామక కాలములు మనకి 3 దినములు ఏర్పాటు చేస్తుంది. బుధవారం, శనివారం, ఆదివారం మనకు ఉన్నాయి. ఆ సమయంలో మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన ఇంట్లో ప్రతినిత్యము కుటుంబం ప్రార్థన మన యొక్క కుటుంబంలో ఉండాలి. అది నిత్యము కదా. సమయములు మీరు వ్యక్తిగతంగా ప్రార్థించే సమయములు
దేవుణ్ణి ఆరాధించే సమయములు, ఇంకా దేవునితో భోజనాడే సమయములు ఏమైనా ఉన్నాయా? మీరు పెట్టుకొని ఉన్నారా? అయితే ఆ సమయం అందు కూడా మీరు దేవుడికి ఇవ్వాలి. నిత్యము లేదు నాకు ఆ సమయం కూడా దొరకట్లేదు అని అంటే ప్రతినిత్యము దేవుని స్తుతించు. ఏం చేయాలి? ప్రతినిత్యము దేవుని స్తుతించాలి. అంటే మన నోటకు ఏముండాలంటే స్తుతి కీర్తన ఉండాలి, స్తుతి ఉండాలి. అందుకే కదా పైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ఏం చేయమంటున్నాడు? ప్రకటించుడి అంటున్నాడు. ప్రకటిస్తాం కానీ స్తుతించలేం, బోధిస్తాం కదా, స్తుతించలేం, పాడలేం. అలాగే ప్రార్థించగలుగుతాం, స్తుతించగలుగుతాం, చెప్పలేము. ప్రతిది కూడాను దేవుని యొక్క సన్నిధిలో ఒక విద్య అనేది మనం నేర్చుకోవాలి. సకల విద్యలు నేర్చుకున్నవాడు ఎవరు? మోషే. సకల విద్యలు నేర్చుకున్నవాడు. దేవుని సన్నిధిలో పాడడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, వాక్యము వినడం నేర్చుకోవాలి, లోబడే తత్వం నేర్చుకోవాలి, ఇంకా దేవునిలో మనము పెనుగులాడడం నేర్చుకోవాలి, విధేయత కలిగిన బిడలంగా నేర్చుకోవాలి, సంఘ పరిచయం చేసే బిడలంగా నేర్చుకోవాలి, వాక్యం ప్రకటించే బిడలంగా నేర్చుకోవాలి, సంఘ ఐక్యత కలిగిన వారంగా నేర్చుకోవాలి. అన్ని విధాలుగా నేర్చుకోవాలి. సకల విద్యలు ఏదో కరాటేయో కదా, గుంపు కబడ్డీయో ఇవి కాదు. అవి భౌతికమైన శరీరానికి ఒక ఎక్సర్సైజ్ లాంటివి కావచ్చు, మరి ఆట విధానాలు కావచ్చు, అవి వేరే విషయం. సంఘంలో కూడా అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. అవి నేర్చుకోరు మన వాళ్ళు. ఏమి నేర్చుకుంటారు? ఆ మాటలు ఇంకా మీరే చెప్తారు. అబ్బా నేను కొన్ని దగ్గరకి వెళ్తుంటే పిల్లల నోట్లో కూడా భయంకరమైన మాటలు నేర్చుకుంటున్నారు. పెద్ద పిల్లలు నేర్చుకుంటున్నారు, చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు. ప్రవర్తన బాగుండడం లేదు. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బాగుంటే పిల్లల ప్రవర్తన బాగుంటుంది. నిజంగా నేను మొన్నటి దినం కూడా అదే నేను తెలుసుకున్నాను. ఒక బాబు వచ్చాడు, మరి 26కి అబ్బాయికి 25కి మ్యారేజ్ అయింది. 26 లోపల అబ్బాయికి మరి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు శ్రమ, భార్యాభర్తలకు ఉన్న శ్రమ. అబ్బాయి ఒక 3-4 నెలల్లోనే శ్రమ పడిపోయాడు. నాకొద్దు ఈ వైఫ్ అనుకుంది, ఈ భార్య నాకు అవసరం లేదు, నేను అమ్మాయితో ఉండలేను, అమ్మాయితో ఉంటే సూసైడ్ దాకా వెళ్ళిపోతాను అని. ఎందుకు అని అంటే అమ్మాయి క్రియలు బాగలేవు, మాటలు బాగలేవు, తలంపులు బాగలేవు, వేషధారణ బాగలేదు, అనేకమైన రకరకాల యొక్క విధానాలు ఆ అమ్మాయిలో నేను చూస్తున్నప్పుడు నా ఫ్యామిలీకి, నాకు ఒక వైఫ్గా, నా ఫ్యామిలీకి ఒక కోడలుగా సెట్ అయ్యే అమ్మాయి కాదు. చిన్న వయసులోనే నేను విడాకులు తీసుకుంటాను అని అంటే ఎందుకు నన్ను అన్నాడంటే తల్లిదండ్రుల పెంపకము బాగలేదు అంటే, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బాగలేదు. ఆ ప్రవర్తన ఈ అమ్మాయి నేర్చుకొని మరి ఇలాగా అమ్మాయి ఇంట్లో ఇలాగా ప్రయత్నిస్తున్నప్పుడు, ఇలాగా ఉంటున్నప్పుడు మరి అవి మేము చూసి ఆ మాటలు మేము వినలేక తట్టుకోలేకపోతున్నాం. ఎంత హృదయంలో బాధ. చిన్న వయసులో లక్షణంగా మంచిగా మరి జీవితము కొనసాగించాల్సిన, ఆనందంలో ఉండాల్సిన పిల్లలు మరి రోడ్డుకి ఎక్కుతున్నప్పుడు, బయటికి రాని పిల్లలు ఈరోజు సంసారం రోడ్డెక్కుతున్నప్పుడు ఎలా ఉంటుంది? బాధగా ఉంది, వేదనగా ఉంది. చూడండి, అందుకని నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే దేవుని నమ్మి విశ్వసించిన వాళ్ళు లోకములో మాదిరికరమైన జీవితాలు ఉండేటట్టుగా కూడా నేర్చుకోవాలి. మన యొక్క క్రమము, మన బైబిల్ యొక్క వాక్యం ఏమి బోధిస్తుంది అని అంటే క్రమమైన జీవితం బోధిస్తుంది. ఏమి బోధిస్తుంది? క్రమమైన జీవితం బోధిస్తుంది. లోబడే తత్వం బోధిస్తుంది, విధేయత కలిగిన విధానం బోధిస్తుంది, క్రమశిక్షణలో నడిపించే విధానం బోధిస్తుంది. ఈరోజు ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల జీతము మరణము. అంటే చూడండి, భౌతికమైన మరణం కాకపోయినా మరి భౌతికమైన శ్రమలకు గురవుతున్నారు, భౌతికమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకు అనంటే క్రమము తప్పి జీవిస్తున్నారు కాబట్టి. మా దేవుని వెతుకువారు ఆయన బలాన్ని పొందుకోవాలి, ఆయన శక్తిని పొందుకోవాలి. దేవుని వెతుకువారు నిత్యము ఆనందం ఉండాలి, వాళ్ళ ఇంటగా ఆనందం ఉండాలి.
హృదయంలో ఆనందం ఉండాలి, కుటుంబాల్లో ఆనందం ఉండాలి. మన దేవుడు అందుకే కదా ప్రభువునందు ఆనందించుడి, పిలిపిలి రాసిన పత్రికలో మరలా చెప్పుదును ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. ఆయన సన్నిధిని వెతకాలి, యెహోవాని వెతుకుడు, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి, నిత్యము వెతుకుడి అంటున్నాడు. చూడండి, మరి ఇంకొక వాక్యం చెప్తాము. నేను యోబు రాసిన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. యోబు రాసిన గ్రంథము చాలా ఇక్కడ అంటున్నాడు. చక్కటి మాట ప్రభు యొక్క వాక్యంలో అనుగ్రహిస్తుంది. నీవు జాగ్రత్తగా దేవుని ఎదిగినడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమానుకుని నెడల నీవేమవుతావు? పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు ఏమి నిలుపుతాడంట? శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఏం చేస్తాడు? వర్ధలింపజేయును, వర్ధలింపజేయు. నువ్వు వర్ధిల్లాలి అని అంటే ఆయన నీ యొక్క కుటుంబం పట్ల, నీ పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా ఉండాలి అని అంటే మరి నువ్వు పవిత్రమే యథార్థవంతుడమైన ఎడల అంటున్నాడు. దానికి ముందు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. ఏదో ఆషామాషిగా కాదు, హృదయంలో జాగ్రత్త ఉండాలి, హృదయంలో జాగ్రత్త ఉండాలి, హృదయంలో వెలుగు ఉండాలి కదా. బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలు. మరి బుద్ధి కలిగిన వాళ్ళు ఏం పట్టుకొని ఉన్నారు? దివిటీలు పెట్టుకొని ఉన్నారు కదా. సిద్ధులు నూనెని సిద్ధపాటు చేసుకొని దివిటీలు వెలిగించుకొని మరి ఆయన పెళ్లి కుమారుడు రాకడ ఆయన స్వరం ఎప్పుడు వినబడతాదా అని మరి సిద్ధపాటు చేసుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉన్నారు? దివిటీల్లో నూనె లేదు, ఆరిపోయినాయి. సిద్ధిలో నూనె లేదు, ఆరిపోయినాయి. నిద్రామత్తని శోధన, జాగ్రత్త లేదు వాళ్ళలో. ఏమి లేదు? జాగ్రత్త లేదు. ఇటు జాగ్రత్త లేకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళు సమస్యలలో కూరుకొని పోయారు. మీరెవరో నాకు తెలియదు, కొంచెం నుండివ్వండి అని అంటే మాకు మీకు చాలదేమో కదా అంటారు కదా. సెల్ఫిష్గా ఉన్నావు నువ్వు, కొంచెం కూడా మా గురించి ఆలోచించట్లేదు. ఏదైనా ఒక వస్తువులు అడిగితే నేను ఇవ్వను, నాకు కావాల్సిందే అని అంటామా లేదా? అన్నప్పుడు మనం రిటర్న్ వాళ్ళు ఏమంటారు? చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావే నువ్వు, నీ స్వార్థం నువ్వే చూసుకుంటున్నావు, నా గురించి ఆలోచించట్లేదు అన్నాడు. ఒక భౌతికమైన జీవితంలో కొన్ని అలాంటి మాటలు విన్నప్పుడు అది ఉపయోగకరంగానే సరే పోనీలే అని ఆలోచించేదానికి ఉంటుంది. కానీ ఆత్మీయమైన జీవితంలో అలా కుదరదు కదా. ఆత్మీయమైన జీవితంలో అలా కుదరదు. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి విశ్వాసము వాళ్ళదే, ఎవరి యొక్క జీవితము వాళ్ళదే అంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా దేవుని ఎదిగినడల సర్వశక్తుడకు దేవుణ్ణి ప్రతిమాడుకొని నెడల బ్రతిమలాడుకోవాలంటున్నాడు. అయా నా కుటుంబం పట్ల శ్రద్ధ నిలిపయా. ఆయన శ్రద్ధ లేని వాడని కాదు, అయినా కూడా మనం అడగాలి దేవుడు. అయా చూపయ్యా. చూడండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన అనే దగ్గర మనం యేసు ప్రభుని మనం తీసుకోవాలి. ఆయన శ్రద్ధ నిలిపి ఏమిస్తానంటున్నాడు? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిలింపచేయు. అంటే ఈరోజు మన హృదయంలో వర్ధిలింపచేయాలి. మన హృదయాన్ని వర్ధిల్లాలి, మన యొక్క కుటుంబం వర్ధిల్లాలి, మన కుటుంబం వర్ధిల్లాలి అని అంటే మనల్ని దేవుడు నచ్చే క్వాలిటీస్ మనలో ఉండాలి కదా. దేవుడు నచ్చే క్వాలిటీస్ మనలో అవి ఉన్నప్పుడే మనలో ఎదుగుదల. ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలంటే
క్వాలిటీని చూసుకుంటాం, బ్రాండ్ చూసుకుంటాం ఇప్పుడు కదా, బ్రాండ్ చూసుకుంటాం, క్వాలిటీ ఉందా లేదా, బ్రాండ్ ఉందా, బ్రాండా కాదా కదా. ఇలాంటివి మనం చూసుకొని వస్తువులలో మనం తీసుకుంటాం. గోల్డ్ విషయంలో కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, ఇంకేదైనా ప్రవచన విషయంలో కావచ్చు, రైస్ విషయంలో కావచ్చు, మనము తినే ఆహారం విషయంలో కానీ, ధరించే వస్తువుల విషయంలో కానీ, కట్టుకునే బట్టల విషయంలో కానీ, అనేకమైన విషయాలలో ఒక క్వాలిటీ మనం చూసుకున్నప్పుడు మన దేవుడు కూడా మన జీవితాలలో క్వాలిటీ చూడడం ఫిల్టరేషన్ అవ్వాలనే ఆయన ఆశపడుతున్నాడు. నీ జీవితం, నీ హృదయం ఫిల్టరేషన్ చేసుకో. వడకట్టినప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. మనలో చెత్త తీసేసుకున్నప్పుడే, మనలో లోకము పక్కన పెట్టేటప్పుడే, లోక మాటలు పక్కన పెట్టినప్పుడే మనం వర్ధిల్లింపబడతాం. అయితే ఈ వర్ధిల్లడం నాకు కావాలని ఆయన అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుణ్ణి మనము వెతకాలి. వెతకదామా? ప్రభా, ఈ దినాల నుంచి నేను చాలా చాలా జాగ్రత్తగా నేను వెతుకుతాను ప్రభా, నా పట్ల మీకు కృప దాయిచ్చు. చూడమ్మా 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదుకు నీవు మహావృద్ధి పొందుదువు. చూడండి, నీ స్థితి మొదట కొద్దిగా ఉంటుంది. దేవుని వెతికేటప్పుడు మెల్లమెల్లగా నువ్వు దేవుని వెతుకుతా ఉన్నప్పుడు, నువ్వు బలపడేటప్పుడు నీకేది కావాలో, నీకేది అవసరమో, నీకేది కొద్దుగా ఉన్నదో మహాభివృద్ధిలోకి పొందుదువు. యోబు సమస్తము పోగొట్టుకున్నాడు, నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు కదా. సమస్తాన్ని పోగొట్టుకునే నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుని స్తుతించాడు, దేవుని వెతికాడు, దేవుని మహిమపరిచాడు. అయితే ఎన్నింతల ఆశీర్వాదము పొందుకున్నాడు? 2 ఆశీర్వాదము పొందుకున్నాడు. మహా అభివృద్ధి చెందాడు. ఉన్నదానికన్నా అధికమైన ఆశీర్వాదము పొందుకున్నాడు. అధికమైన ఆశీర్వాదము ఈరోజు నీకు కావాలి, పొందుకోవాలి, నేను అభివృద్ధి చెందాలి అని అంటే మన జీవితంలో జాగ్రత్తగా మనము దేవుని వెతుకుదాం. అయా జాగ్రత్తగా వెతుకుతాను, అయా నేను యథార్థవంతుడైతాను ప్రభువా, అయా నేను నీతిమంతుడుగా ఉంటాను. నీతిమంతుడు ఎవరినూ లేరని మళ్ళీ కూడా చెప్తున్నాను. అందరూ నీతిమంతులే, కానీ నీతిమంతుడైన దేవుని వెంబడించినప్పుడు నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. అప్పుడు నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్లింపచేస్తాడు. అప్పుడు నీకు ఏది కొద్దిగా ఉన్నదో, కొద్దిపాటిగా ఉన్నదో మరి మహాభివృద్ధులకు నువ్వు పొందుతావు. మహాభివృద్ధులకు నువ్వు పొందాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వెతకాలి, దేవుని బలాన్ని రుచి చూడాలి, దేవుళ్ళు మనం విశ్వసించి ఎదిగి ముందుకు వెళ్ళాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదమును మనం పొందుకోవాలి. మరి దేవుడికి లోబడి జీవించే వారు ఉండాలి. ఇటు వాక్యము ప్రభు మన యొక్క వెనుకల్లో దేవుడు దీవించిన గాక. అందరి తరలి వచ్చినట్లయితే మనము ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళ్తామంటే దేవుని యొక్క వాక్యములు మరొకసారి మనకి వెనుకలు ప్రభు దీవించిన